ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో జోషిమఠ్ లేదా జ్యోతిర్మఠ్ లేదా పాత రోజుల్లో కార్తికేయపుర అనే ప్రాంతం దిగబడిపోతోంది లేదా కుంగిపోతోంది. రోజు రోజుకి సింక్ అయిపోతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి నిన్న ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఈ జోషిమఠ్ యొక్క ప్రాముఖ్యత ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా ఇది హిమాలయన్ పిలిగ్రిమేజ్ సైట్స్కి వెళ్ళినప్పుడు చాలా ప్రముఖమైన ప్రాంతం అన్నమాట. బద్రీనాథ్ వెళ్ళాలన్నా లేదా సిక్కులకి ఒక పుణ్యక్షేత్రం హేమ్కుండ్ సాహెబ్కి వెళ్ళాలన్నా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. దీనికి చాలామంది ట్రెక్కర్స్ వెళ్తుంటారు హిమాలయన్ ట్రెక్కింగ్కి. దాని ద్వారానే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి ఆ ప్రాంతానికి వెళ్తుంటారు. తర్వాత ఎవరికైతే మౌంటైన్ క్లైంబింగ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వెళ్తుంటారు. టూరిస్టులు చాలామంది ఈ ప్లేస్కి వెళ్తూ ఉంటారు అనమాట. యాక్చువల్గా జోషిమఠ్ అనేది ఆదిశంకరాచార్య గారు స్వయంగా ఏర్పాటు చేసిన పీఠాల్లో 4 పీఠాలు ఏదో ఒక పీఠం అని కూడా అంటారు. కానీ ఈరోజు విచిత్రం ఏంటంటే ఆదిశంకరాచార్య గారి మఠం కూడా జోషిమఠ్లో సింక్ అయిపోతుందంట. ఇది ఈరోజు అనమాట. అయితే బద్రీనాథ్ జనరల్గా శివుడు జోషిమఠ్లో వింటర్ టైంలోనే ఉంటాడని అంటుంటారనమాట. మిగతా టైంలో బద్రీనాథ్లో ఉన్నా కానీ వింటర్ టైంలో మాత్రం జోషిమఠ్లో ఉంటారంట. సో ఓవరాల్గా సిక్కులకి లేదా హిందువులకి ఇది పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు ఇది ఒక రహదారి అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా ఆగి చాలామంది హోటల్స్లోను రెస్టారెంట్స్లోనూ ఉంటుంటారంట. సో ఈ దగ్గరలోనే ఇండో చైనా బార్డర్ కూడా ఉండటం వల్ల మిలిటరీ బేసెస్ కూడా ఇక్కడ దగ్గరలో చిన్న చిన్నవి ఏర్పాటు అవుతూ ఉంటాయి. సో ఓవరాల్గా అయితే ఎందుకు సింక్ అవుతుంది, వర్టికల్ సింకింగ్ బాగా కిందకి దిగబడిపోతుందంట, ఇదైపోతుంది, కుంగిపోతుందంట. దీనికి కారణం ఏంటి అంటే జోషిమఠ్కి ఫౌండేషనే వల్నరబుల్గా ఉందంట. చాలా వల్నరబుల్ ఫౌండేషన్ అంట. సో దీంతో పాటు ఒక సెంచరీ బ్యాక్ అంటే 100 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక పెద్ద భూకంపం వచ్చి ల్యాండ్ స్లైడ్ అంటే బాగా కొండ చర్యలు అన్నీ విరిగిపడిపోయి చాలా చెత్త ఫామ్ అయింది, డెబ్రిస్ ఫామ్ అయిందంట. ఆ డెబ్రిస్ పైన ఈ జోషిమఠ్ అనే సిటీ, ఈ టౌన్ బిల్డ్ అయింది. దాంతో ఒక బేస్ ఒక కాంక్రీట్ మీద ఉందనుకోండి ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఒక బంకమట్టి మీద ఉందనుకోండి ఎంత వీక్గా ఉంటుంది. సో కంప్లీట్గా ఇది చాలా వీక్ బేస్తో ఉంది అని చెప్పి అంటుంటారనమాట. దాంతోపాటు జోషిమఠ్ అనేది ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్, ముఖ్యంగా సెస్మిక్ జోన్ 5లో ఉందంట. సో ఖచ్చితంగా మనకి సెస్మిక్ జోన్ 5లో ఉందంటే చాలా ఫాల్టీ లైన్స్, జాగ్రఫికల్ ఫాల్ట్ లైన్స్లో ఉన్నట్టు అర్థం అనమాట. దాంతోపాటు వాటర్ పర్కులేట్ అవుతున్నాయి, గ్రాడ్యువల్ వెదరింగ్, నీళ్లు లోపలికి ఇంకిపోతుండటం, నెమ్మదిగా అక్కడ వెదరింగ్ ఎరోడ్ అవుతూ ఉండటము ఆ ప్రాంతంలో కొండ చర్యలు అవన్నీ. దాంతో కింద భూమిలో షేక్స్ రాగానే పైన క్రాక్స్ వచ్చి భూమి కంపించిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ ప్రాంతం ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జోషిమఠ్ ప్రాంతంలో ఇళ్ళన్నీ క్రాక్స్ వచ్చేసాయి. దాదాపు 17,000 మంది జనాభా అక్కడ ఉంటారు. చాలా ఇళ్ళ క్రాక్స్ వచ్చేసాయి. గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఇప్పుడు చాలా మందిని రీలొకేట్ చేసే ప్రయత్నం కూడా ఉందన్నమాట. యాక్చువల్గా మనందరికి తెలుసు హిమాలయన్ ప్రాంతంలో ప్లేట్ మూమెంట్స్ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది అనమాట. హిమాలయన్ ఫామ్ అయిందే హిమాలయస్ కంప్రెషన్ ఆఫ్ యురేషియన్ ప్లేట్ అండ్ ఇండియన్ ప్లేట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఏరియాలో ఫాల్టింగ్ యాక్టివిటీ చాలా తరచుగా జరుగుతుంటుంది. ఈ యాక్టివిటీ వల్ల ల్యాండ్ స్లైడ్స్ రావటం, ఎర్త్క్వేక్స్ రావటం అనేది చాలా రెగ్యులర్ అనమాట. ఇది వల్నరబుల్ ఎకోసిస్టమ్. కొంతమంది యాక్టివిస్టులు ఏం చెప్తున్నారంటే క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ కూడా, అంటే మేము చూసాం 2013లో ఫ్లడ్స్ రావటం ఉత్తరాఖండ్లో, 2016లో రావటం, 2021లో చమోలీలో ఫ్లాష్ ఫ్లడ్స్ రావటం, ఇవన్నీ కూడా ఈ జోషిమఠ్కి ఇండైరెక్ట్గా కారకనాలు అయ్యాయని కూడా అంటున్నారనమాట. సో మొత్తానికైతే 100 సంవత్సరాల క్రితం వచ్చిన ఒక భూకంపం వల్ల ల్యాండ్ స్లైడ్ కలిగింది. ఆ ల్యాండ్ స్లైడ్లో వచ్చిన డెబ్రిస్ మీద ఈ జోషిమఠ్ ఉండటం వల్ల జోషిమఠ్ అనేది చాలా వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉంది. ఎక్కడైతే ఈ ఫోల్డింగ్స్, ఎర్త్క్వేక్ సంబంధించిన ఫోల్డింగ్స్, ఫాల్ట్ లైన్స్ ఉంటాయో అక్కడ దాని రిపర్కషన్స్ అక్కడ జనాభా ఫేస్ చేయాల్సిందే, ఆ ప్రాంతం ఫేస్ చేయాల్సిందే. ఆ షేక్స్ అనేవి రెగ్యులర్గా వస్తుంటాయి. కొన్నిసార్లు చిన్న కదలికలు, కొన్నిసార్లు పెద్ద కదలికలు. ఆ కదలికల ఫలితమే ఇళ్లలో, మఠాల్లో, రోడ్లు అన్ని క్రాక్స్ రావటం, ఆ బిల్డింగ్స్ అన్ని పాడైపోవటం, జనాలు ల్యాండ్ సబ్సిడెన్స్ ఆఫ్ ల్యాండ్ అనేది కుంగిపోవటం, ఇదంతా జరుగుతుందన్నమాట. దాంతోపాటు చార్ధామ్ ప్రాజెక్ట్ కూడా ఈ మధ్య చూస్తే కర్ణప్రయాగ్ అనే ప్రాంతం ఉత్తరాఖండ్లో చార్ధామ్ ప్రాజెక్ట్ వల్ల క్రాక్స్ వచ్చాయంట. అండ్ ఓవర్ టూరిజం, ఎక్కువగా టూరిస్టులు, అసలు ఆ ప్రాంతానికి అంత పొటెన్షియల్ ఉన్నప్పటికీ అంత టూరిస్టులు రావటం, టూరిస్టుల కోసం హోటల్స్, రెస్టారెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు కట్టడం, దాంతో ఇంటెన్స్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ వల్ల చాలాసార్లు అక్కడున్న చెట్లు నరికేయటము, దాని ద్వారా ల్యాండ్ స్లైడ్స్ రావటం, ఇవన్నీ జరగటం వల్ల కూడా, అంటే న్యాచురల్ యాక్టివిటీసే కాదు
ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ కూడా అంటే మ్యాన్మేడ్ యాక్టివిటీస్ కూడా దీనికి కారణమయ్యాయి. దాంతోపాటు న్యాచురల్ స్ట్రింగ్స్ బాగా బ్లాక్ అయిపోవడం, ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ వల్ల సహజంగా వచ్చే నీటి వనరులు ఒకటే చోట బ్లాక్ అయిపోయి దానివల్ల వాటర్ భూమిలోకి పర్కులేట్ అయిపోవడం అనమాట. అవన్నీ కూడా కారణాలు. దాంతోపాటు ఇదే ప్రాంతంలో హిమాలయ నదీ జలాలు కూడా ఫ్లో అవుతూ ఉంటాయి. చాలాసార్లు మనం చూస్తే ఈ నదీ జలాలు ఫ్లో అవుతూ కూడా స్లోగా వాటర్ లోపలికి పర్కులేట్ అయ్యి కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి అనమాట. ల్యాండ్ స్లైడ్స్ రావడం జరుగుతుంటుంది, చెట్లు కొట్టేయడం, ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వీటి వల్ల. అండ్ అక్కడున్న లోకల్ పాపులేషన్ చెప్పేది ఏంటంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వల్ల తపోవన్ విష్ణుగాడ్ అనే ప్రాజెక్టు, హైడ్రో పవర్ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్ వల్ల అన్నెసరిగా అక్కడ టన్నెల్ని ఒకదాన్ని డిగ్ చేస్తున్నారనమాట. దానివల్ల ల్యాండ్ స్లైడ్స్ వచ్చేస్తున్నాయి, దానివల్ల భూమి షేక్ అయిపోతుంది, అందుకనే క్రాక్స్ వస్తున్నాయని ముందు ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ ఆపాలి అని చెప్పి. సో ఉత్తరాఖండ్ వాళ్ళు రీసెంట్గా అది ల్యాండ్ సబ్సిడెన్స్ జోన్గా ప్రకటించారు జోషిమఠ్ ఏరియా. ఇమీడియట్గా అక్కడ ఉన్న యాక్టివిటీస్ అన్ని కూడా స్టార్ట్ చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అండ్ హెవీ హ్యూమన్ యాక్టివిటీస్ అనమాట. అన్నెసరీ డిగ్గింగ్స్, కన్స్ట్రక్షన్కి చాలా డిగ్గింగ్ చేయటం, బోర్వెల్స్ అవటం, వీటన్నిటి వల్ల కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఓవరాల్గా జియో సైంటిస్టులు చెప్పడం ఏంటంటే అన్నెసరీగా మనం చేసే డిగ్గింగ్స్ వల్ల సెస్మిక్ యాక్టివిటీస్ పెరిగిపోతున్నాయని. సో ఉత్తరాఖండ్ ఇప్పుడు మనం చేయాల్సిన పని ఇలాంటి ప్రాంతాల్లో కంటిన్యూస్ సెస్మిక్ మానిటరింగ్ చేస్తూ ఉండాలి. ఒక టైం బౌండ్ రీకన్స్ట్రక్షన్ ప్లాన్ తీసుకురావాలి. దాంతోపాటు రిస్క్ సెన్సిటివ్ అర్బన్ డెవలప్మెంట్ తీసుకురావాలి. సో నిన్న ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీసు 7 ఇన్స్టిట్యూషన్స్ని పిలిచింది, లాంగ్ టర్మ్ ప్లాన్ ఇవ్వమని చెప్పి 7 ఇన్స్టిట్యూషన్స్ పిలిచింది అనమాట. ఒకటి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఐఐటి రూర్కీ, వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇవన్నీ కూడా అసలు జోషిమఠ్ ఇలా కుంగిపోవడానికి కారణం ఏంటి, వర్టికల్ సింకింగ్ ఎందుకు జరుగుతుంది, భూమి ఎందుకు లోపలికి కుదించుకుపోతుంది అనే దాని మీద చెప్పాలని చెప్పి, దాంతోపాటు సొల్యూషన్స్ కూడా సజెస్ట్ చేయమని చెప్పి కూడా ప్రభుత్వం అడగటం జరిగింది. దీంతోపాటు రీసెటిల్మెంట్, వీళ్ళు ఎవరైతే ఫ్యామిలీస్ ఇబ్బంది పడ్డారో, వాళ్ళ ఎవరైతే ఇల్లు క్రాక్స్ వచ్చాయో వాళ్ళందరినీ ఇమీడియట్గా పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేస్తుంది. ఓవరాల్గా అయితే ఎప్పుడైతే సెస్మిక్ జోన్స్లో ఉన్నారో, ముందు సెస్మిక్ 5 జోన్లో ఉంది కాబట్టి ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా రీహాబిలిటేట్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం. ఎందుకంటే చాలా వల్నరబుల్ సిస్టమ్, హిమాలయన్ ఎకో సిస్టమ్ ఆల్రెడీ చాలా వల్నరబుల్గా ఉంటుంది, చాలా వీక్ సిస్టమ్ అనమాట. దానికి తోడు మ్యాన్మేడ్ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లాంటివి వస్తే కనుక ఓవరాల్గా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్, దీనికి సొల్యూషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్.